మతం, ఆధ్యాత్మికత 2 ఒకటేనా? 2 ఒకటేలా అనిపిస్తున్నా కూడా అవి 2 వేరు వేరు విషయాలు. మతం అనేది ఏదైతే ఉందో అది ఒక ఇజం. ఇజం అంటే ఏంటో తెలుసుగా? ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్. ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది అని ఒక నమ్మక వ్యవస్థని కూడబెట్టుకొని కూర్చోవడం. కానీ ఆధ్యాత్మికత అనేది అలా కాదు. ఆధ్యాత్మికత అంటే మన లోపల ఉన్నటువంటి ఆ ఉన్నత చైతన్యానికి మనం కనెక్ట్ అవ్వడం. మతం మనల్ని నమ్మకాల్లో ఇరికిస్తే ఆధ్యాత్మికత అనేది మనకి స్వేచ్ఛనిస్తుంది. మతంలో మనం ద్వంద్వాల గురించి మాట్లాడుకుంటాం. కానీ ఆధ్యాత్మికతలో సత్యం గురించి అంటే ఏకత్వం గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. మతి నుండి పుట్టింది కాబట్టే దాన్ని మతం అన్నారు. ఆత్మకు సంబంధించినటువంటి విషయం కాబట్టి దీన్ని ఆధ్యాత్మికత అన్నారు. మతం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మికతకి అడ్డు కాదు. ఎందుకంటే మతం కూడా ఆధ్యాత్మికత అంటే ఆ ఉన్నతమైనటువంటి చైతన్యాన్ని చేరుకోవడానికి అది ఒక మార్గం కూడా. ఎప్పుడు ఆ మతం అనేటువంటి దాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు. ఎగ్జాక్ట్‌లీ మన రామకృష్ణుల వారిలాగా. ఆయన అన్ని మతాల యొక్క సారాన్ని తీసుకొని ఒక మార్గంగా చేసుకొని ఆ భగవంతుణ్ణి తెలుసుకోగలిగారు. ఆయనకెప్పుడు మతం అనేది భగవంతుణ్ణి తెలుసుకోవడానికి అడ్డుగోడలా మారలేదు. ఇన్‌ఫాక్ట్ దారి చూపించింది. మనం కూడా మతాన్ని ఒక అడ్డుగోడలా కాకుండా ఒక మార్గంలా చూడగలిగితే మతం సైతం ఆత్మానుభవంగా మారుతుంది. అచ్చం ఆధ్యాత్మికతలా. ఇప్పుడు 2 ఒకటే అయ్యాయిగా.